బీజేపీ కేంద్ర మంత్రి అయినటువంటి రవనీత్ సింగ్ బిట్టు మరియు ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పర్వీందర్ సింగ్ మాధవి గారు మొన్న రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీని ఒక టెర్రరిస్ట్గా భావించాలని దేశ ద్రోహిగా ప్రకటించాలని బహిరంగంగా ఒక కేంద్ర మంత్రి అనడం చాలా సిగ్గుచేటు. అలాగే ఈ పర్వీందర్ సింగ్ అనేవాడు వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీకి పట్టిన గతే రాహుల్ గాంధీకి పడుతుందని బహిరంగంగా వాళ్ళకి బెదిరింపులను గురి చేస్తున్నారు. రాహుల్ గాంధీకి వచ్చే ఆదరణ తట్టుకోలేక ఈరోజు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా ఈ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు అనుచిత వ్యాఖ్యలు మొన్న జరిగిన రైతు ధర్నాలో కూడా ఇలాగే దొంగ రైతులని రవనీత్ సింగ్ అనడం వల్ల అతన్ని రైతులు ఢిల్లీ నడి రోడ్లో ఉరికించి కొట్టిరు. మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. రాహుల్ గాంధీ పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా ఎన్ఎస్ఏ తక్షణమే స్పందించి వాళ్ళకి ఎటువంటైనా బుద్ధి చెప్తాం. అలాగే గవర్నమెంట్ కూడా హోంమంత్రి అమిత్ షా కూడా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్లకు శిక్ష పడేలా చూసి మరలా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఈ కేంద్ర ప్రభుత్వానికి మా ఎన్ఎస్ఏ ద్వారా హెచ్చరిస్తున్నాం.